నెగిటివ్గా మాట్లాడే తత్వాలు, లేకపోతే ప్రతిదీ నెగిటివ్గా తీసుకునే తత్వం ఉన్న వ్యక్తులకేమో లోపల ఆ చీము నెత్తురు కలిస్తే ఎంత రోతగా తయారవుతుంది, అంత రోతగా నెగిటివ్ వర్డ్స్తో ఆర్గాన్స్ అన్నీ తుప్పు పట్టిపోయి పాడైపోయినట్లుగా రకరకాల రోగాలతో రకరకాల అవశేషాలతో నెగిటివ్ వర్డ్స్ ఉండే వ్యక్తి ఇలా తయారవుతారంట. అర్థం చేసుకోండి. ఎందుకంటే మన బాడీలో 80% నీటి శాతంతో నిండి ఉంది. 80% నీటితో నిండి ఉన్న బాడీకి మన పాజిటివ్ వైబ్స్ని పంపిస్తారా లేక నెగిటివ్ వైబ్స్ని పంపిస్తారా? అది మన చేతుల్లోనే ఉంది. నేను కూడా ఈ మధ్యలోనే నేర్చుకున్నాను. నా దృష్టిలో కులం అనేది కూడా ఒక, సరే ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడట్లేదు దేవా, అది అసలు అసంబంధమైన విషయం. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడేది పాజిటివ్ వైబ్స్ అంటే మంచి మాటలు, నెగిటివ్ వైబ్స్ చెడు మాటలు, 2 రకాల ప్రయోగాలతో మనం ఒక అంశాన్ని మనం విశదీకరించుకుంటున్నాము. పాజిటివ్ వైబ్స్ మాట్లాడుగా ఉండి సరదాగా నిత్యం ఆనందంతో నవ్వుతూ ఎప్పుడు మంచి విషయాలే కూలంకుషంగా మాట్లాడే వ్యక్తి యొక్క ఆలోచనలు, అతని యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉంది, ఎప్పుడు నెగిటివ్ వర్డ్సే బూతులు తిట్టుకుంటూ ఎదుటి వారిని చేత్కరించుకుంటూ ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడుతూ ఉండే వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉంది అని చెప్పేసి ఈ మధ్య జపాను జర్మనీ శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధన చేసి క్షుణ్ణంగా దాని మీద అవగాహనతో పూర్తిగా చెప్పారు. ఎందుకంటే మన దేహంలో లోపల ఈ పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ని మనమే చూస్తూ ఉంటాం, కానీ మనుషులం ఒప్పుకోం కదా. దాన్ని పరిశీలనాత్మకంగా ప్రయోగాత్మకంగా చేసి చూపించారనమాట. 2 గ్లాసుల్లో గాజు గ్లాసుల్లో వాటర్ను నింపి పాజిటివ్ మాటలు ఒకవైపు నెగిటివ్ మాటలు ఒకవైపు మాట్లాడుతూ ఆ గ్లాసుల్లో వాటరు ఎలా మారినాయి, రూపాంతరం చెందినాయి కొద్ది రోజులకి అనేది, అంటే ఈ గ్లాసులో 80% వాటర్తో చేయటం మూలంగా ప్రయోగం మన బాడీలో ఉన్న 80% నీటి శాతం అంటే రక్తంతో నిండి ఉంటుంది కదా మన శరీరం అంతా, ఆ 80% మన నీటి శాతంతో నిండి ఉంటుంది. కాబట్టి మన శరీరానికి కూడా ఈ గ్లాసులతో ఎలా ఉన్నాయో అలాంటి అవశేషాలు మన శరీరంలో కూడా కలుగుతాయని చెప్పేసి దీని యొక్క సారాంశం అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిత్యం దైవనామ స్మరణ చేసుకుంటాం ఒక పాజిటివ్ వైబ్, లేదు మంచి విషయాలు ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను సరదాగా ఉండగలను అనేది ఒక విషయం, లేదు ఇవన్నీ కాదు, ఎలాంటి సందర్భాన్నైనా వచ్చిన కష్టాన్ని పక్కకు నెట్టుకుంటూ వీలైనంత వరకు పాజిటివిటీ వైపు నడుచుకుంటూ వెళ్ళటం ఒక విషయం. నువ్వు ఎంత కష్టం వచ్చినా పాజిటివ్ వైపు కాకుండా ఆ కష్టానికి అనుగుణంగా నువ్వు గనక వెళుతూ ఉంటే నీ జీవితం ఎలా తయారవుతుందంటే అనారోగ్య భారితంగా తయారవుతుందనమాట. ఆ అనారోగ్యం కోరుకుంటావా, లేదు పాజిటివ్ వైబ్స్తో నువ్వు మంచి ఆరోగ్యంగా ఉంటావా, ఇది అనేది నీ చేతుల్లోనే ఉంది. ఇది ప్రయోగాత్మకంగా గమనించబడిన విషయం. మీకు అంతగా ఈ గ్లాసుల్లో వాటరు, ఈ పాజిటివ్ మాటలు నెగిటివ్ మాటలు ఇవి మనకి ప్రయోగాత్మకంగా కొంతమందికి సాధ్యపడకపోవచ్చు, కానీ ఒకటే గుర్తుంచుకోండి, ఎప్పుడూ కోపగుంచుకునే ఒక వ్యక్తిని, ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉండే ఒక వ్యక్తిని, ఇద్దరిని మీకు తెలియకోకుండా వారిద్దరిని పరిశీలించండి. ఎందుకంటే మన రిలేషన్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఎక్కడో ఒక చోట ఇలాంటి 2 రకాల వ్యక్తులు మనకు తారసపడుతూనే ఉంటారు. ఇలా తారసపడిన వ్యక్తుల్ని మీరు పరిశీలిస్తే వీరి ఆరోగ్య స్థితి ఎలా ఉంది, వీరి ఆరోగ్య స్థితి ఎలా ఉందనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆది మానవుల నుండి జ్ఞానవంతులు అయ్యామనేది మంచి మాట, అనేది చెడ్డ మాట నా దృష్టిలో. కులం అనే మాట ఒక బూతు, మనం జ్ఞానం ఉన్న జీవులం. కరెక్టే, మీరు చెప్పింది 100% కరెక్టే. అసలు కులం అనేది వేస్ట్ మాట. కాకపోతే ఏంటంటే మనం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ యొక్క సంస్కృతిలో మనం వచ్చాం కాబట్టి దాన్ని మనం ఆచరించుకుంటూ వెళ్ళటం ఒకటే, దానికి రెండో ఆలోచన లేదు. కాబట్టి లైవ్లో ఉన్న మిత్రులు, ఈరోజు మనం మంచి విషయం మాట్లాడుకున్నాం. ఈ అంశము చాలామందికి అవగాహన అవ్వదు. అవగాహన అవ్వాలి అంటే ఒకటే గుర్తు, పాజిటివ్ నెగిటివ్. ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది ప్రత్యేకంగా ఏమీ తీసుకోవక్కర్లా మనం. పాజిటివ్ నెగిటివ్ అనేది